ఇవాళ కేసీఆర్ ఒక ఉద్యమ వటవృక్షం, తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షం. నువ్వేమో తెలంగాణ రాజకీయ తులసి వనంలో ఒక గంజాయి మొక్కవు. నువ్వు 11 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి. విచ్చలవిడి బూతులు మాట్లాడుతూ ప్రజల యొక్క అటెన్షన్ను డైవర్ట్ చేస్తూ, కేసీఆర్ గారిని తులనాడుతూ, కుటుంబాన్ని తులనాడుతూ, సందెట్ల సడేమియా లెక్క మళ్ళీ దోచుక తింటున్నటువంటి ఒక దోపిడి దొంగవును ఇవాళ నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. న్యాయమా ఇది? ఆ పక్కన ఉన్నటువంటి ఒక చదువుకున్న మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళకెందుకు బుద్ధి లేదో నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ కల్చర్ ఇది కాదండి. ఇంత పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ, 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు, పిసిసి అధ్యక్షులుగా పనిచేసినారు. ఈజ్ దిస్ ద కల్చర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ? సర్టన్లీ నాట్. దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను ఆంధ్ర అసెంబ్లీలో చూస్తుంటే ఆయన ఎవరో నాని ఇంకెవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే చూస్తుంటే గా కల్చర్ పట్టుకొస్తుండండి రేవంత్ రెడ్డి తెలంగాణకు. పాలెగాళ్ళ కల్చరు, ఫ్యాక్షన్ కల్చరు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడు. కేసీఆర్ గారు 1,15,000 కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేసాడు. నువ్వు మగోనివైతే 7 కోట్ల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేసి చూపెట్టవా? ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసిండు, అన్ని పల్సెస్లో నెంబర్ 1 ప్రొడక్షన్ చేసి చూపెట్టిన మొగోడు అయితే. ఆర్థికంగా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వాలా. అది నువ్వు దాని సమాధానం చెప్పే ధైర్యం లేదు, పటేల్గిరి లేదు నీకు. యూ హ్యావ్ నో కెపాసిటీ టు రెగ్యులేట్ ద రెవెన్యూ డెఫిసిట్, బట్ యూ హ్యావ్ ది అడాసిటీ టు అబ్యూజ్ కేసీఆర్. ఇది ఎక్కడ న్యాయం? ఇది కేసీఆర్ రా అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు. కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు నువ్వు. హరీష్ గారు, కేటీఆర్ గారు అడుగుతున్న ప్రశ్నలకే నువ్వు సమాధానం చెప్పట్లేవు. కేసీఆర్ రా 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 అంటున్నావు. ఏందది? వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడట, రానటువంటి కేసీఆర్ గారు రా రా అని చెప్పని మాట్లాడుతున్నావు. అర్థం ఉందా రేవంత్ రెడ్డి నీకేమన్నా? ఇవాళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను చెప్తా ఉన్న ఒక విషయం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది. ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు. బికాస్ హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రాహుల్ గాంధీ బై ప్రమోటింగ్ అదానీ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. పేద ప్రజలకు అణగదొక్కుతూ, వాళ్ళ జీవితాలు చిత్రం చేస్తూ, వాళ్ళ ఇండ్లను నాశనం చేస్తూ, ఇవాళ కూల్చివేతలకు కూర్పడుతూ ఒక బుల్డోజర్ పాలసీ చలాయిస్తున్న రేవంత్ రెడ్డి కుర్చీ ప్రమాదంలో ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్తో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి, పరేషాన్ రెడ్డి రేవంత్ రెడ్డి. ఈ పరేషాన్ తోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఇవాళ తట్టుకోలేక ఇవాళ కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు ఏ సబ్జెక్టులన్నా తీసుకోను, పరిపాలనలన్నా తీసుకో, ఉద్యమాలన్నా తీసుకో, విఘ్నతలన్నా తీసుకో. నీకు నా విజ్డము లేదు, నా విఘ్నత లేదు. నేదర్ యూ హ్యావ్ విజ్డమ్ నార్ యూ హ్యావ్ విజన్, నేదర్ యూ హ్యావ్ క్యారెక్టర్ నార్ యూ హ్యావ్ కమిట్మెంట్. ఏమి లేదు. నువ్వు కేసీఆర్తో రా రా అని చెప్పని, నువ్వు కేసీఆర్ సమానం అని చెప్పని, పిల్లగాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చిన్న పిల్లలు, టీఆర్ఎస్పీ పిల్లలు ఎవరన్నా, ఉస్మానియా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా నువ్వు పోటీకి పనికిరావు. యూ హ్యావ్ నో అండర్స్టాండింగ్, యూ హ్యావ్ నో కాంపిటెన్సీ. కాంపిటెన్సీ ఉన్నాడు ఎవడన్నా 30,000 ఎకరాల్లో నేను 4th సిటీ డెవలప్ చేస్తా అంటున్నాడు, హైదరాబాద్ ధీటుగా వరంగల్ అభివృద్ధి చేస్తా అంటాడు, నేను ఎయిర్పోర్ట్లు పెడతా అని చెప్పని మాట్లాడతాడు. నీకేమైనా అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఉందా రేవంత్ రెడ్డి? 11 నెలలు అయింది. ఒక సెక్టర్లోనైనా ఒక పాలసీని నువ్వు ఇంతవరకు అన్వీల్ చేసిందా? మీరు ఒక్కసారి అడగండి మీడియా మిత్రులారా. డస్ హీ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ పాలసీ? డస్ హీ హ్యావ్ ఎ హెల్త్ పాలసీ? డస్ హీ హ్యావ్ ఎన్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ? Does he have a women development policy? Does he have an unemployment policy? No policy, only one policy, abusing policy. No policy, no process. ఏది పడితే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు మాట్లాడాలా, చలామణి అయిపోవాలా. ఒక పక్కన హైదరాబాద్ లాప్ సైడెడ్ డెవలప్మెంట్గా హైదరాబాద్లో నేను 4th సిటీ కడతా అని చెప్పని అక్కడ మాట్లాడతాడు. వరంగల్ వదిలిపెట్టిండు, కరీంనగర్ వదిలిపెట్టిండు, నిజామాబాద్ వదిలిపెట్టిండు, నల్గొండ వదిలిపెట్టిండు, మహబూబ్నగర్ వదిలిపెట్టిండు, ఖమ్మం వదిలిపెట్టిండు. మహబూబ్నగర్ వరంగల్ పోయినా కాబట్టి అక్కడ నేను డెవలప్ చేస్తా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ లేదు, ఏం లేదు. ఇవాళ దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇంత పెద్ద కేసీఆర్ గారు చాలాసార్లు ఈ సవాల్ స్వీకరించారు. అయాల పిసిసి అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు,
లేకపోతే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు. తెలంగాణ వాదానికి దమ్మున్నది, ధైర్యం ఉంది అని చెప్పని కేసీఆర్ గారు చూపెట్టిండ్రు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి వీఆర్ ఛాలెంజింగ్ యూ టుడే, యూ రిజైన్. నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళీ గెలువు బిడ్డానని చెప్తా. మీ లగచర్ల బాధితులు జాలి ఇవాళ లగాయించి కొడతారు నిన్ను ఇవాళ. లగచర్ల బాధితులు ఇవాళ అక్కడ ఉన్న ఆడోళ్ళు చాలు. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి ఇవాళ. కొడంగల్ మళ్ళీ ఎన్నికలు పెట్టి నిజంగానే నువ్వు 11 ఏళ్ల పాలన మీద రెఫరెండం అని చెప్పని రిజైన్ చేయి. నీ దమ్ముంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో. బాధ కలుగుతూ ఉంది. ఇది చూడండి, ఇక కేసీఆర్ కాస్కో మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందామని చెప్పని దోపిడీ చేసేది నువ్వు. కార్యకర్తల కష్టం మీద అధికారంలోకి వస్తావు. చీమలు పెట్టిన పుట్టల పాము వచ్చినట్టు అధికారంలోకి వస్తావు. ఒక్క కార్యకర్తకు పదవులు ఇవ్వవు. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తావు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తావు. మళ్ళీ కార్యకర్తల పౌరుషమా అని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద రాజకీయం జరిగే ప్రయత్నం చేస్తున్నావు. మరి ఈ కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇస్తలేవు? చాలా మంది ఉన్నారు అక్కడ. మా అద్దంకి దయాకర్ ఉన్నాడు, కత్తి వెంకటస్వామి ఉన్నాడు, కేతూరి వెంకటేష్ ఉన్నాడు, అల్లం భాస్కర్ ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మూల డస్ట్బిన్లో పడేసినట్టు పడేసి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద 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 దొరలకు పటేళ్లకు పదవులు ఇచ్చి దాన్ని ఒక పటేల్ స్వామ్యంగా మార్చి పడేసి నువ్వు ఇలా కార్యకర్తల పౌరుషం అని చెప్పని పాపం వీళ్ళని రెచ్చగొట్టి నీ చిల్లర రాజకీయాలకు ప్రాతిపదికగా ప్రయోగశాలగా మార్చుకుంటావు. రేవంత్ రెడ్డి ఎక్కడ న్యాయం ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకా 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ పేపర్ చూస్తే నాకు అనిపించింది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను అన్నాడు. నేను భూత అయినా సామెత చెప్తానండి.